ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా గిరిజన జాతి మూల పురుషుడు ఏకలవ్య జయంతుడు. అదేవిధంగా ఈరోజు అనంతపురం నడిపొట్టున ఉన్నటువంటి నవోదయ కాలనీలో ఈరోజు ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గిరిజనుల్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి కులం ఇరుకులు. కాబట్టి రాష్ట్రంలో అన్ని కులస్తులతో గిరిజన కులస్తులు కూడా ముందుంటుంది. విద్యలోను ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పినటువంటి మిత్రుడు చిరంజీవి గారు ఏకలవ్య జయంతిని అధికారికంగా ప్రభుత్వం చేస్తే బాగుంటుందని చెప్పడం నిజంగా నేను కూడా ఎస్టీ కమిషన్ అయి 6 నెలలు కావస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరానికి ఏకలవ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, సార్ రాష్ట్రంలో అన్ని జాతులకు ఎలాగో జయంతులు జరుపుకుంటాము, మా జాతిలో ఉన్నటువంటి ఏకలవ్య జయంతిని కూడా జరపాలని ముఖ్యమంత్రి గారితో అధికారులతో మాట్లాడతాను. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రానికి అన్ని జాతులలో ఎన్నికల జాతి కూడా ముందుంది. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఈ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది ఉన్నారని మన చిరంజీవి గారు అన్నారు. ఖచ్చితంగా మన అందరితో జిల్లా పెద్దలందరితో మాట్లాడి, ఇక్కడ కష్టపడుతున్న నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు అందరితో మాట్లాడి ఒక ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొంతమంది పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎక్కడో అందరితో కమిటీ ఏర్పాటు చేసుకొని అందరితో మాట్లాడి విగ్రహం ఏర్పాటుకు ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడతాను, ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని జాతులు అవేర్నెస్ ఉన్నారు, మన జాతి కూడా ఇంకా ముందుకు అవేర్నెస్ ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన జాతి పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే చదువుకు ముందున్నారు. ఎందుకంటే గతంలో మనము కూడా అడవుల్లో నివాసం ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి గిరిజనులకు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ముందుండాలని ప్రత్యేకమైన శ్రద్ధతో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకి చెప్పడం జరిగింది. వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుకు అందే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేయాలని ప్రతి క్యాబినెట్లో చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలాగే పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కువ పనిచేయాల, ఏ దాంట్లో కూడా మా జాతి ముందుండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పడం ఒకటే, ప్రభుత్వం వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన జాతికి రావాల్సిన ప్రతి వాటాలో మనకు 6% రిజర్వేషన్ ఉండాలన్నారు. కానీ గతంలో ఏముందో నాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి చోట నేను రివ్యూ మీటింగ్ పెడుతున్నాను. డైరెక్ట్గా నేనే గిరిజనుల దగ్గరికి వెళ్తున్నాను. అన్ని యానాది, చెంచు, ఎరుకుల, సుగాలి అన్ని ఇంకా జాతులు 36 తెగులు అన్ని జాతుల దగ్గరికి వెళ్తున్నాను. ఫస్ట్ కూర్చోవడమే అధికారులతో, సార్ మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు సార్, వాళ్ళకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, అధికారులు దాన్ని అమలు చేస్తున్నారా లేదా, చేయకపోతే మాత్రం మీ పైన చర్య తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. కాబట్టి మా జాతి యాడున్నా ముందుండాలి. మా గిరిజన జాతి నమ్మితే ఏదైనా కన్నా ప్రాణం ఇచ్చే జాతి మా గిరిజన జాతి. కాబట్టి దానికి అనుగుణంగా ఈ అధికారులు పనిచేయాలి. ఇంకా ఏదైనా మా జాతి పిల్లలకు చిన్న చిన్న సమస్యలు ఉంటే
ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి జిల్లా అధికారులు కానీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మంచి అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏదైనా సమస్య ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు ఉన్నారు. ఆ సమస్యను తీసుకొస్తే మాత్రం ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుంటున్నాం. ఏదైనా ఇంకా ఏరే కులస్తులు మా వారికి ఏదైనా ఇబ్బంది పెడుతున్నాను వస్తే మాత్రం వెంటనే రెస్పాండ్, ఎస్టీ కమిషన్ సభ్యుడు కానీ వెంటనే రెస్పాండ్ అవుతున్నాను. సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నాను. ఆ సమస్యను అక్కడక్కడే పరిష్కరిస్తున్నాం. ఇంకా మేజర్ సమస్య అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ నవోదయ కాలనీలో ఉమామహేశ్వరి గారు గత 16 సంవత్సరాల నుంచి మన ఏకలవ్య జయంతిని జరుపుతున్నారంటే చాలా సంతోషమమ్మా. నిజంగా ఈ జాతి, ఈ కాలనీలో ఉన్నటువంటి కులస్తులంతా నీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నారు, కానీ కొన్ని ప్రాంతాల్లో జరుపుతున్నారు. మీరు మాత్రం 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ జయంతిని జరుపుతున్నారు కాబట్టి చాలా సంతోషం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మన జాతి అంతా ఈరోజు ఒక పండుగ వాతావరణం, అందరూ జరుపుకుంటున్నారు. ఇంకా ఎక్కువ జరుపుకోవాలి. నెక్స్ట్ సంవత్సరానికి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ఏకలవ్య జయంతిని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున ఏకలవ్య జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా అనంతపురం అర్బన్ నవోదయ కాలనీలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒడిదొడుకులున్నా ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరిపించాలనేది ఒక సంకల్పము ఉమామహేశ్వరిది. కష్టపడి ఈ కార్యక్రమాన్ని జరపాలని సాకే చిరంజీవన్ అయితేనేమి, ఉమామహేశ్వరి కంకణ కట్టుకొని మరి బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్లోనే జరుగుతుంది. లాస్ట్ టైం ఎమ్మెల్యే కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి బాధ్యత ఉండాలి. ఎందుకంటే ప్రతి కులానికి ఒక గాడ్ ఫాదర్ అనే వ్యక్తి ఉంటారు. మనకి అలాంటి వ్యక్తే ఏకలవ్యుడు. అలాంటి కార్యక్రమాన్ని కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చే ఒక జయంతి కార్యక్రమాన్ని కూడా మనం ఈ విధంగా జరుపుకోవాలనేది కూడా ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు నా చెల్లెలు ఉమామహేశ్వరికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు మన గిరిజన జాతి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ సమస్యలతో చాలా సతమతం అయిపోయాం. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం, కానీ ఎక్కడ అప్డేట్ అనేది మాలో కనిపించలేదు. గత కాలంలో సైఫుల్లా సార్ నిర్మించిన ఈ ఎరుకల నవోదయ కాలనీలో ఎరుకల జాతి వారు చాలా అభివృద్ధి చెందాము. ఆయన దయ వల్లే ఇక్కడ అభివృద్ధి చెందడం జరిగింది. అప్పుడు మాకు కరెంటు లైట్లు లేవు, కనీసం రోడ్లు లేవు, అవేర్నెస్ అనేది లేదు. ఇక్కడ ఏమీ లేకపోయినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇంకా అప్పుడు నాకు 8 సంవత్సరాల పాపని అప్పుడు చూశాను నేను. ఆయన ఇక్కడ రోడ్లు ఆయనే వేశారు, ప్రతి ఇండ్లు ఆయనే కట్టించారు, సమాధుల గోడ ఆయనే ఇచ్చారు, ఇంటింటికి కుళాయి ఇప్పించడం కూడా, గేర్కి ఒక కుళాయి తెప్పించడం కూడా ఆయన దయ వల్లే జరిగింది. ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సైఫుల్లా సార్ గారికి. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇక్కడ ఉన్న ఎరుకల జాతి వారు చాలామంది ఎందుకో రాలేకపోతున్నారు ఈ కార్యక్రమానికి. ఈ సభాపూర్వకంగా అందరూ కలిసి ఐక్యతతో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి మీడియా మిత్రులకి, న్యూస్ పేపర్ వాళ్ళకి ధన్యవాదాలు.